హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షర్మిలా 10 అండ్ మీరు ఈ వీడియోలో చూస్తారు అరుణాచలం ట్రిప్. మేమైతే బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఫ్రమ్ బెంగళూరు టు అరుణాచలం ఎలా రీచ్ అయ్యాము అండ్ అక్కడ ట్రిప్ మొత్తం చూడబోతారు మీరు ఈ వీడియోలో. ఎలా ఉంటుంది గిరి ప్రదక్షిణ అండ్ టెంపుల్ అండ్ ఆల్. అండ్ మేమైతే ముందుగా అయితే క్యాబ్ తీసుకున్నాం అనమాట. ఇట్ కాస్ట్ అరౌండ్ 350 సంథింగ్. అండ్ మేమైతే శాటిలైట్ బస్ స్టాప్కి రీచ్ అవ్వడం కోసం అని చెప్పి క్యాబ్ తీసుకున్నాము. ఇది చూస్తున్నారుగా బెంగళూరు ట్రాఫిక్ ఎలా ఉందో. ఈ ట్రాఫిక్ అంతా దాటి వెళ్ళేసరికి మాకు సరిపోయింది. బస్ స్టాప్కి అయితే వచ్చాము. ఇప్పుడైతే మేము ఫుడ్ కోసం చూస్తున్నాం అనమాట. అండ్ ఫుడ్ కోసం అని చెప్పి బస్ స్టాప్ నుంచి ఒక 100 మీటర్స్ వాక్ అయితే చేసాము. అక్కడ నియర్ బ్రిడ్జ్ ఉండిద్ది. ఆ బ్రిడ్జ్ క్రాస్ అయ్యి టిఫిన్ కోసం అయితే వెళ్ళామన్నమాట. అండ్ చూస్తున్నారుగా ట్రాఫిక్, బెంగళూరు ట్రాఫిక్. అండ్ తను జాహ్నవి అండ్ తేజు అనమాట నా ఫ్రెండ్స్. అండ్ వీళ్ళతోనే ఈ ట్రిప్ అంతా కంప్లీట్ చేశాను. ఈ బ్రిడ్జ్నే క్రాస్ అయ్యాము. చెప్పాను కదా మేము బ్రిడ్జ్ క్రాస్ అయ్యి వెళ్ళామని చెప్పి. ఇది చూస్తున్నారుగా శివుడు. చెప్పాను కదా శివుడు అని చెప్పి. అండ్ ఇది బసవేశ్వర టెంపుల్ అంట, బాగుంది. అండ్ ఆల్సో మేమైతే టిఫిన్ తీసుకున్నాం. 35 రూపీస్ అయితే అయిందనమాట. అండ్ ఆల్సో ఆ తర్వాత అయితే మేము బస్ అయితే ఎక్కేసాం. బస్ అయితే 210 రూపీస్. అండ్ రీచ్ అయ్యేసరికి అయితే తిరువన్నమల ఎర్లీ మార్నింగ్ 3:15 AM అయితే అలా అయింది. చాలా స్లో వెళ్ళింది బస్సు. సో అందుకే మాకైతే లేట్ అయిందనమాట చాలా. అండ్ బస్ స్టాప్ నుంచి అయితే టెంపుల్ నియర్కి అయితే మేము ఆటో తీసుకున్నాం అనమాట. ఇట్ కాస్ట్ అరౌండ్ 100 రూపీస్ టు రీచ్ దేర్. అండ్ టెంపుల్ పక్కన ఇలా వాష్రూమ్స్ ఉంటాయన్నమాట. మేమైతే ఫ్రెష్ అవ్వడానికి అక్కడికి వెళ్ళాము. అండ్ ఫైనల్గా మేమైతే ఫ్రెష్ అయిపోయాము. అండ్ ఫ్రెష్ అయిన తర్వాత అయితే మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. అండ్ ఇలా అయితే ఫ్రెష్ అయ్యాం. అండ్ అలానే నామాలు కూడా పెట్టించుకున్నాం అన్నమాట. అండ్ తర్వాత అయితే ఇంకా టెంపుల్ ముందు దీపం అంతా పెట్టి గిరి ప్రదక్షిణానికి అయితే స్టార్ట్ అయ్యాము. మేమైతే గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేసామన్నమాట. గిరి ప్రదక్షిణం 14 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేము స్టార్ట్ అయ్యేటప్పటికి అయితే 4:30 AM అలా అయితే అయింది అరౌండ్. అండ్ మధ్యలో టెంపుల్స్ అన్నీ క్యాప్చర్ చేశాను అనమాట. నా సజెషన్ అయితే గిరి ప్రదక్షిణ 9 లోపు ముగించడం మంచిదన్నమాట. సో దట్ మనం ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి ఉదయం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లోపు కంప్లీట్ చేస్తే బెటర్ అంటున్నాను. ఉదయం పూట గిరి ప్రదక్షిణ చేయడం చాలా కష్టం. ఎండ ఉంటుంది కదా అని చెప్పులు లేకుండా చేస్తాము. కిందన కూడా రోడ్డు చాలా కాలుతుంది, వేడిగా ఉంటుంది. సో అందుకని చెప్పి త్వరగా కంప్లీట్ చేయడం బెటర్ మార్నింగ్ లోపే. అండ్ ఈ వేలో అయితే రూట్ మ్యాప్ అయితే ఉంటుంది. అండ్ మనం ఏ టెంపుల్స్ కంప్లీట్ చేసాం, ఇంకా ఎంత డిస్టెన్స్ ఉంది అని చెప్పి మనం చూసుకోవచ్చు అనమాట. అండ్ చూడండి, నేను జాను తేజ అలా నవ్వుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒక టెంపుల్స్ దగ్గర స్టాప్ అయితే మేము కంప్లీట్ చేసాము. ఫైనల్గా అయితే 11 అయ్యింది మేము కంప్లీట్ చేసేసరికి. అండ్ చూస్తున్నారు కదా, ఈ గిరి చుట్టే మనం ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం అన్నమాట.
అండ్ మధ్యలో సాయిబాబా టెంపుల్‌లో మాతోటి హారతి కూడా ఇప్పించారనమాట. అండ్ ఇక్కడ లింగాలు చూడండి బాగున్నాయి కదా. అండ్ ఇదైతే సూర్యలింగం అనమాట. చూడండి ఎంత బాగుంది. చూస్తున్నారు కదా, ఈవిడంటే టోపీలమ్మ అంట. ఇక్కడ అందరూ ఈవిడని టోపీలమ్మ అని పిలుస్తారు. ఈవిడేం చేస్తారంటే కంటిన్యూస్ 24/7 ఇంకా గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారంట. ఈవిడికి ఎంత ఒప్పికో మరి తెలియదు. అండ్ ఈవిడైతే ఇంకా చేస్తూనే ఉంటారు. మధ్యలో ఎవరైనా ఫుడ్ ఇస్తే తింటూ కొంచెం కొంచెం అలా వాక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ గవర్నమెంట్ కూడా ఈవిడికి సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేసిందంట. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇదైతే మోక్ష మార్గం అంట. ఏవైనా పాపాలు చేస్తే ఇంతకుముందు ఎప్పుడైనా ఈ మార్గం నుంచి నడుస్తూ పాపాలు పోతాయి అని చెప్పి భావిస్తారు. అది ఎంతవరకు నిజం నాకైతే తెలీదు. బట్ చూడండి బాగుంది ఇలా లోపల నుంచి బయటికి వస్తుంటే. అండ్ మేమైతే ఫైనల్గా అయితే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసి టెంపుల్ ముందుకైతే వచ్చేసామన్నమాట. చూడండి గోపురాలు ఎంత బాగున్నాయి, ఆర్కిటెక్చర్ అండ్ అండ్ మేమైతే 50 రూపీస్ దర్శనం టికెట్ తీసుకొని ఎంటర్ అయిపోయాము టెంపుల్ లోపలికి. అయితే ఎంటర్ అయిన తర్వాత అయితే వ్యూ ఇలా ఉంటుంది టెంపుల్. చూడండి ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే ఎంత బాగుందో. పెద్ద గోపురాలు భలే కట్టారు. చోళరాజులు అప్పట్లో 9th సెంచురీలో అయితే కన్స్ట్రక్ట్ చేశారంట ఈ టెంపుల్ని. అండ్ చూడండి ఇదైతే మినీ ప్రోటోటైప్ అనమాట. ఎంటైర్ టెంపుల్ ఎలా ఉంటుంది ఓవర్వ్యూ అనమాట మనకి ఇక్కడ అర్థమవుతుంది ఈ ప్రోటోటైప్ చూస్తే. ఇలా 3 స్క్వేర్స్లో ఉండుద్ది అనమాట టెంపుల్. నాకైతే ఈ ప్రోటోటైప్ చాలా నచ్చింది. మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి మాకు 1.5 hour అయితే టైం పట్టిందనమాట దర్శనం లైన్లో నిల్చొని దర్శనం కంప్లీట్ చేసుకునేసరికి. అండ్ అరుణాచల స్వామితో పాటు అన్నమలై స్వామి కూడా ఉంటారనమాట ఇక్కడ. అండ్ 2 టెంపుల్స్లో ఉండే దేవుళ్ళని అయితే దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చే ఎగ్జిట్లో ఇక్కడ ప్రసాదాలు అయితే ఉంటాయి. అండ్ ఈచ్ వన్ 10 రూపీస్ అనమాట. స్వీట్ పొంగలి అండ్ పులిహోర అయితే కొనుక్కొని తిన్నామన్నమాట. అండ్ బయటకు వచ్చిన ఎగ్జిట్ వేలో వాళ్ళు ఫ్రీ ప్రసాదం అయితే ఇచ్చారు, లడ్డు, అది కూడా తీసుకున్నాము. అండ్ ఈ అరుణాచలం ఎక్కడుంది అంటే తమిళనాడు రాష్ట్రంలో అయితే ఉంది. అండ్ ఈ అరుణాచలం అనేది పంచభూత లింగ క్షేత్రాల్లో ఒకటి అనమాట, ప్రసిద్ధిగాంచింది. అండ్ అందరికీ తెలిసిందేగా దక్షిణ భారతదేశంలో ఉంది తమిళనాడు. అండ్ అరుణాచలం అనగా అంటే ఏంటంటే ఎర్రని కొండ అని మీనింగ్ అంట. అరుణ అంటే ఎర్రని, ఆచలం అంటే కొండ అని మీనింగ్. అండ్ దీన్ని తమిళనాడులో తిరువన్నమలై అని కూడా అంటారనమాట. సో చూడండి టెంపుల్ ఎంత బాగుందో. కొండ వ్యూ కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి అక్కడి నుంచి. మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా అన్నదానం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చూడండి లైన్ మీరే చూస్తున్నారుగా ఎంత పెద్దగా ఉందో. మేము ఇంకా 1.5 hour అయితే వెయిట్ చేసాము. ఫైనల్గా మేమైతే ఇంకా వచ్చేసామన్నమాట లంచ్ టైంకి. అండ్ ప్రసాదం మాకు దొరికింది. మేమైతే లక్కీగానే ఫీల్ అవుతున్నాము. అన్ని అవర్స్ వెయిట్ చేసినందుకు వర్త్ అనిపించింది. తిన్నాము.
ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీని చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్ శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం అన్నమాట ఇక్కడ. అండ్ అలా అయితే మేము అరుణాచల స్వామి దర్శనాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ చేసుకున్న తర్వాత ఆ రోజే బెంగళూరుకి ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్సో signing off from the Sharmila 10 2. Please subscribe my channel.